భర్త చనిపోయిన స్త్రీ ఎదురొస్తుంటే అపశకునంగా భావిస్తున్నారా? శుభకార్యాల్లో వారిని దూరంగా ఉంచుతున్నారా? ఇది తెలిస్తే ప్రథమ తాంబూలం ఇస్తారు, వారిని గౌరవించడం మొదలు పెడతారు. హిందూ శాస్త్రాల ప్రకారం భర్తను కోల్పోయిన స్త్రీని అవమానించడం చిన్న తప్పు కాదు, మహాపాపం. గరుడ పురాణంలో విధవను హేళన చేసిన వాళ్ళు నరక శిక్షలు అనుభవిస్తారు అని ఉంది. విధవ కన్నీళ్లు పెట్టిన చోట ఎటువంటి వంశవృద్ధి ఉండదు అని రాసింది. ఆ కన్నీళ్లు వంశాన్ని శపిస్తాయి అని ఉంది. మనుస్మృతిలో కూడా స్పష్టంగా చెప్పబడింది. బలహీనుణ్ణి, అనాథను అవమానించినట్లే భర్తను కోల్పోయిన స్త్రీని అవమానించడం కూడా బ్రహ్మహత్య పాపానికి సమానం. భర్తను కోల్పోయిన స్త్రీ చుట్టూ ఉన్న సమాజంచే ఆదరింపబడాలి. మహాభారతం చెప్తుంది, ఇలాంటి అవమానం చేసిన చోట దేవతల దయ ఉండదు, పుణ్యం పోతుంది అని, పాపం పెరుగుతుంది అని, ఎన్ని పూజలు చేసినప్పటికీ ఫలితం కనపడదు అని. అందుకే విధవను చూసి దయ చూపడం మాత్రమే కాదు, గౌరవం చూపడం మన బాధ్యత. అది మనకు పుణ్యం, మన వంశానికి శ్రేయస్సు. ఇంకా చెప్పాలంటే భర్త చనిపోయిన స్త్రీ